ఆంటీని తీసుకొచ్చి చంపేశారనమాట ఒక లారీ డ్రైవర్. వాళ్ళ పల్లెటూరికి నడుచుకుంటూ వెళ్తుంటే డ్రాప్ చేస్తా అని చెప్పేసి లారీ అతను ఎక్కించుకున్నాడు. ఎక్కించుకొచ్చి సరాసరి ఇదే ప్లేస్కి తీసుకొచ్చి ఇది ఈ రూముల్లో చంపేసి పడేశాడు. చూపి ఒకసారి మన వాళ్ళకి. బావి లోతుగానే ఉంది. ఆంటీ ఉన్నావా? భయ్యా లాస్ట్ వీడియోలో నేను ఇదే ప్లేస్లో ఇప్పుడు గోస్ట్ హంటింగ్ చేస్తున్నా. అయితే ఈ ప్లేస్ ఏంటంటే దీని గురించి ఒకసారి మళ్ళీ వెంటనే చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఎవరైతే చూడలేదో వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఆంటీని తీసుకొచ్చి చంపేశారనమాట ఒక లారీ డ్రైవర్. వాళ్ళ పల్లెటూరికి నడుచుకుంటూ వెళ్తుంటే డ్రాప్ చేస్తా అని చెప్పేసి లారీ అతను ఎక్కించుకున్నాడు. ఎక్కించుకొచ్చి సరాసరి ఇదే ప్లేస్కి తీసుకొచ్చి ఇది ఈ రూముల్లో చంపేసి పడేశాడు. దరిద్రమైన విషయం ఏంటంటే 1 వీక్ తర్వాత ఆ డెడ్ బాడీని కనుగొంటే అది కుళ్ళిపోయి ఇదే రూమ్లో పడి దొరికిందనమాట. అందుకు అప్పటి నుంచి ఇక్కడ దెయ్యాలు ఉన్నట్టు ఈ చుట్టుపక్కల వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఇంకొక ట్విస్ట్ ఏంటో చెప్పనా, అతను చంపేసి ఆమెను ఇక్కడ పడేశాడు కదా, నెక్స్ట్ డేనే ఆ డ్రైవరు అదే లారీతో సహా యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు, కాలిపోయి లారీ అంతా దగ్ధం అయిపోయింది. ఈ ప్రూఫ్ నేను పేపర్లో పెడతాను అండ్ ఇదే చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళందరితో కూడా చెప్పిస్తాను. ఆ క్లిప్స్ అయితే ఎంత కాదన్నా సరే ఈ ఇంట్లో ఇప్పుడే జస్ట్ లాస్టే 20 మినిట్స్ లోపల తిరిగాము. లాస్ట్ ఎండింగ్లో ఆ కిటికీ దానికి అదే క్లోజ్ అయింది, ప్లస్ ఒక సౌండ్ అయితే వచ్చింది ఆడ గొంతులాగా, ఒక అరుపు లాంటిది. వెంటనే భయపడి బయటకు అయితే అందరం వచ్చేసాం. మేమైతే సేఫే, కానీ ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే దాన్ని క్యాప్చర్ చేయడం. దాన్ని క్యాప్చర్ చేసేదాకా ఇక్కడి నుంచి అయితే వెళ్ళాం. ఇది విశాఖపట్నంలో అవుట్స్కట్స్లో ఉన్న ఒక ఖాళీ గ్రౌండ్లో ఉన్న ఒక బంగ్లా. ఫైనల్గా ఇది గైస్, లోపలికైతే మేము మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళి నా బ్యాగ్ దగ్గరికి వెళ్దాంగా. బ్యాగ్ వేసుకునే ఉన్నావు కదా, టెన్షన్ అలా ఉంది, మరి ఏం చేస్తాం, దెయ్యాలు పెట్టే టెన్షన్ అలా ఉంది. మెంటల్ వచ్చేస్తుంది గైస్. నేను, రజనీకాంత్, నరేంద్ర, మేము ముగ్గురం అయితే హైదరాబాద్లో ఉంటాం మేము. ఆల్రెడీ తెలుసు చాలామందికి. హైదరాబాద్ నుంచి వైజాగ్ అంత దూరం బైక్ల మీద నైటే కొట్టేసామన్నమాట. 12 అవర్స్ జర్నీ అనుకుంటా, స్పీడ్గా కొట్టేసాము. ఆల్మోస్ట్ చాలామందికి బస్సులో అయితే 16 అవర్స్ 15 అవర్స్ పడుతుంది. దీన్ని తీసుకోవాలి నైట్ అర్ధరాత్రి, తెల్లారి 3 అయిపోతుంది అనుకుంటా. తెల్లారి మళ్ళీ ఒక 4 అవర్స్ పడుకొని మళ్ళీ రిటర్న్ రావాలి హైదరాబాద్. ఇల్లు చూపి ఒకసారి మన వాళ్ళకి. లోపల ఆంటీ ఆత్మ ఉంది, ఇది మాత్రం 100%. చూడు ఎలా ఉందో. నువ్వు విన్నావా రజనీకాంత్ సౌండ్? నువ్వు నరేంద్ర విన్నావా? అదే కదా, అంటే ఆత్మల అరుపులు కొన్నిసార్లు కొంతమందికి వినపడితే కొంతమందికి వినపడవు. లోపలికి వెళ్ళాల్సిందే. ఆ కార్నర్ రూమ్లోకి మనం ఇంకా చూడలేదు, ఉందా లేదా అనేది. దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. అక్కడ ఆ రూమ్లో అడుగు పెడదామని లోపే కదా సౌండ్ వచ్చింది. అదే కదా. कोई है इधर? ఆంటీ గారు, ఇక్కడ ఉండి చుట్టుపక్కల వాళ్ళని భయపెట్టడం ఎందుకు? హ్యాపీగా మళ్ళీ వెళ్ళి బతికేయచ్చు కదా, ఇంకో జన్మ అంటూ ఉంటుంది. అలా పగతో భూమి మీద ఉండడం ఎందుకు? వాడు చచ్చిపోయాడు కదా. మొత్తం చెట్లు కమ్మేసి మొత్తం దట్టమైన అడిగి ఉన్నట్టుందండి. వెళ్తావా? అమ్మో నేను వెళ్ళాను. ఆ కార్నర్ రూమ్లోకి వెళ్దాం. ఏమైంది? అవి పెట్టింది అడవి పందులు రా. అడవి పందులు పడుకుంటున్నాయి ఇక్కడ. చంపేస్తాయి దొరికామంటే వాటి ప్లాన్.
జాగ్రత్త, ముళ్ళు ఉన్నాయి అన్నీ. చూసుకోండి, మామూలు కూడా తిరుగుతాయి. వేడి ఎక్కువ ఉంది కదా, నైట్ టైం ఏంటంటే బయటే తిరుగుతాయి అవి. దారా ముందుకు. చలో అమ్మ అక్కడ బాగుంది. ఇక్కడ అగో పోదాం పదండి. ఈ రూమే కదా మన కార్నర్ అయింది. ఇదే కదా, అదే రూమ్ అది. రజనీకాంత్ జాగ్రత్త, నడు బావి దగ్గరకు ఒకసారి. హరియం బావి లోతుగానే ఉందిలే. బావి తీరిందా? ఈ ముళ్ళులేంటి, అడవి ఏంట్రా నాయన. మనం అసలు మనం చేసే జాబ్ ఈ భూమి మీద ఎవడైనా చేస్తాడా? చేస్తాడు అనుకో, రేర్. అదే 1,00,000 మందిలో ఒకడు. ఇందులోకి వస్తున్నామంటే భయపడినా సరే ఇక్కడికి వస్తున్నాడంటే అది అర్థం చేసుకోవాలి, గ్రేట్నెస్. లోపలికైతే వెళ్దాం, ఆ దెయ్యం ఉందో లేదో. ఆంటీ ఉన్నావా? ఏంట్రా దాక్కొస్తుంది? అమ్మ జీవితం. కొంతసేపు రిలాక్స్ కూర్చోరా నాయన. ఆ దెయ్యం పాంగలా ఇదేంటో ఎంత సౌండ్ వచ్చిందో చూసావా? టక్కు మన దగ్గర కొట్టింది కదా కళ్ళ ముందే. రజనీకాంత్ భయపడకు నువ్వు అయితే, కానీ రిలాక్స్ ఉండిపో, మైండ్ కూల్గా ఉంచుకోవాలి. కళ్ళ ముందు ఇలాంటివి జరుగుతాయి. నీకు ఆల్రెడీ చెప్పా, నాతో రావడం స్టార్ట్ చేసినప్పుడే ఇలాంటివి ఉంటాయి, చూసినా తట్టుకోగలగాలి, భయపడొద్దని. గైస్ నేను లైవ్లో చూపించాను, మీరే అర్థం చేసుకోవాలి. ఎంత క్లియర్గా కళ్ళ ముందు లైవ్లో రికార్డ్ అయింది చూసారు కదా. డోర్ కళ్ళ ముందు క్లోజ్ అయింది, కిటికీది. అది భయపెట్టడానికి దెయ్యం చేసిందా లేదంటే ఇంకేదైనా చేసిందా అంటారా? నేను ఫుల్గా ఎంక్వైరీ చేశాను. ఈ సరౌండింగ్లో సైకో కాదు కదా, పిచ్చోడు కాదు కదా, ఎవ్వడు రాడంట. ఒక మెంటలోడు కానీ ఎవ్వడు రాడు. ఇక్కడ ఉన్నది 100%కి 100% ఆత్మనే. ఇది మాత్రం నేను గ్యారంటీ ఇచ్చేసా రాసి. కానీ చాలా డేంజర్ ఉంది ఈ బిల్డింగ్ మాత్రం. డేంజర్ కాదురా, ఇంత ఘోరం నేను ఎప్పుడు చూడలేదు. చూశాను అనుకో ఆఫ్టర్ లాంగ్ టైం ఈ సైకోల్ని పట్టుకొని ఇక్కడ దయ్యాన్ని చూసేసరికి కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. హైదరాబాద్లో ఉంటే ఒకలా ఉంటుండే, కానీ ఇక్కడ దాకా వచ్చి మనం బైక్స్ మీద ఇక్కడికి వచ్చి అవుట్స్కట్లో చేయడం అంటే చాలా డేంజర్. ఎందుకంటే మనకి తెలిసిన ప్లేస్ కాదు. ఫోన్ చేస్తే 10 మంది వచ్చే ప్లేస్ కూడా అసలు కాదు. తెలిసిన వాళ్ళు ఉంటారా అంటే ఎవ్వరూ లేరు. మన సబ్స్క్రైబర్లు ఉంటారు కానీ ఫోన్ చేస్తే వస్తారు, కానీ వాళ్ళకి చిన్నోళ్ళు మ్యాక్సిమం మన వాళ్ళు అంతా చిన్నోళ్ళు ఉంటారు. చిన్నపిల్లలు ఎక్కువ చూస్తారు కానీ వాళ్ళు రాలేరు కదా. పెద్దోళ్ళు చూస్తారు కానీ మన రిస్క్లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు కూడా రిస్క్లోకి తీసుకురాలేం కదా. అది ఇంపార్టెంట్. మన రిస్క్ని వాళ్ళకి షేర్ చేయలేం కదా. ఏం చేద్దాం, లోపలికి వెళ్దాం. ఆ కార్నర్ రూమ్లో ఏముందో చూసి తీరాలరా. ఎందుకంటే మనం ఇటు నుంచి రూమ్లోకి ఎంటర్ అయినా అరిచింది, మనం భయపడి వచ్చేసాం. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళినా ఆ కిటికీ దానికి అదే క్లోజ్ అయ్యింది కాబట్టి గమనించావా 2 times కూడా కిటికీ మనకి సౌండ్స్ అనేవి తెలుస్తున్నాయి. 2 సార్లు అదే క్లోజ్ అయింది. ఒకసారి అరిచింది, 2 సార్లు. దాని లేకు వెళ్దాం లోపలికి. ఈసారి ఇటు నుంచి వెళ్దాం. ఇటు నుంచి కాదు, ఇంకొక దారి నుంచి వెళ్దాం.
ఇది లైట్ అయితే పెద్దది మనది. ఇది ఇది ఎంట్రీ. ఇక్కడి నుంచా? ఇటైనా అటు వెళ్తాం కానీ ఇక్కడ నుంచి అయితే ఫస్టే రూమ్లో ఏముందో చూడొచ్చు. ఇందా క్లోజ్ అయిపోయింది, దగ్గరికి వెళ్దాం. మొత్తం ముళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ తొక్కేస్తావు. మరి మీరు పద రజనీకాంత్. వస్తున్నాం. రాగలరా? రాదు. లేదు లేదు, నాడు నాడు వెళ్ళి నువ్వు నేను షూ అందుకే షూ వేసుకొద్దాం వేసుకురావాలన్నాను. నేను వేసుకొద్దాం అనుకున్నా, మర్చిపోయినా. అక్కడ దాకా వేసుకొని మళ్ళీ మొత్తం గుచ్చుకుంటాను ఇక్కడ. ఇదిగోండి, ఇది ఎలా ఉన్నాయి చూసారా ముళ్ళు? షూలకు పట్టేసినాయి. అదా పట్టుకో, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉండండి. ఒక్క నిమిషం. ఎందుకు నువ్వు లోపలికి వెళ్తావా? ఒక్కనే వెళ్ళి రావాలి, ఎందుకంటే కెమెరా లైట్లు పట్టుకొని వెళ్తే తెలియట్లేదు ఏం జరుగుతుంది అనేది. హలో, ఎవరైనా ఉన్నారా? లేరా? ఆంటీ, ఆంటీ గారు, అట్లీస్ట్ మీకు ఇలా జరిగిందని ఇది ఆల్రెడీ పేపర్ వస్తుంది, అందరికి తెలిసే ఉంటుంది. హలో, నేను లోపలికి వస్తున్నా. ఆంటీ గారు, ఆంటీ ఆత్మ, అరే ఏమైందిరా, మీరు రావాలా? చూస్తున్నా చూస్తున్నా. సరే. ఏమైందిరా? అరే వస్తున్నాం. రజనీకాంత్ పద. రైతురా, ఏమైందిరా? బయట నుంచి ఎవడో కొట్టాడా? బయట నుంచా? ఇందాక వరకు మనకు లోపల నుంచి కదా తెలిసింది. బయట నుంచి ఎవరు కొడతారు? ఈ రూమ్లో వెళ్ళావా లోపలికి? వెళ్ళాను కదా, కిటికీ దాకా వెళ్ళాను. ఆల్మోస్ట్ ఈ డోర్ దాకా వెళ్ళాను రా. కిటికీ సడన్గా కదిలింది. ఈ పిల్లలు ఉండడం వల్ల మాకు కనిపిస్తలేదు ఎక్కడ దాకా వెళ్ళా అనేది. నీకేమనిపిస్తుంది? అది ఇప్పుడు దెయ్యం కనపడుతుందా కనపడదా? కనిపిస్తుందనే అనిపిస్తుంది నాకైతే. ఏమో, నానా తిప్పలో పడుతున్నావు ఈ దెయ్యాన్ని చూపించడం కోసం. చూపించకపోతే ఎవరు నమ్మట్లేదు కదా. అలా అని కనిపించింది కదా అని రికార్డ్ చేస్తానేమో ఫేక్ అంటారు, నమ్మరు. మన కష్టాలు ఏం తెలుసురా బాబు. వైజాగ్ రా నాయన, 650 కిలోమీటర్లు హైదరాబాద్ టు వైజాగ్. బైకుల మీద వచ్చాం, కార్ ఏమో రిపేర్కి వెళ్ళి షెడ్కి వెళ్ళింది. అది
కార్ అంటే వెళ్ళడానికి ఒక కంఫర్ట్ ఉంటుంది. బైక్ మీద కూర్చోడి అంత దూరం వెళ్ళాలంటే మనం ఫాస్ట్గా రావాలని కదా ఇక్కడికి వచ్చింది. ఆంటీ ఉన్నావా? ఈ మధ్య నా దెయ్యాన్ని కూడా ఆంటీలు అంటే కోపం వచ్చేలా ఉన్నా. ఆంటీ అంటే కోపం వస్తుంది అందరికి. మరి ఏం చేస్తాం? 25, 30 పైన పడితే ఆంటీ అనగా అక్క అంటారా? అది కూడా కరెక్టే. పదరా లోపలికి వెళ్దాం ఏదైతే అయితే. వెళ్దామా? పదరా. జయ మెల్లగా ఏమనట్లేదు ఇప్పుడు. ఏం లేదు, ఇవి కూడా లేచుకుంటా బైక్. ఇక్కడ ఏమో జరిగిందా? ఏదో జరిగింది మామ. అదే తక్కువ ఏ కింద ఏదన్నా ఉంటే తెలుస్తుంది కదా అందుకు. ఇక్కడ ఏముంది బుల్లెట్ పట్టేస్తుంది. ఈ చెదాలు ఎక్కువ ఉంది ఇక్కడ. ఏంట్రా? ఇది చిన్నపిల్లడు వాయిస్ వస్తుంది చూడు. అటు నుంచి కెమెరా లెఫ్ట్ సైడ్ పెట్టి ఒకసారి. చిన్నపిల్లడు వాయిస్ రా ఈ సైడ్ ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అదే కదా. సరే విను. సైలెంట్. నువ్వు ఒకసారి విను కావాలి అక్కడికి వెళ్ళి. ఇక్కడ ఎవరో ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. టూ మచ్ వస్తుంది. మామూలు కాదు. మనం వచ్చింది అదే కదా, మనం ముగ్గురం వచ్చినప్పుడు ఇంపి రావి ఇక్కడే ఉన్నాం. అరే వద్దురా, ఎవరు అరుస్తున్నారు అక్కడ, చిన్నపిల్లడు రా. వద్దురా రే, వినరా రే. అసలు ఆపట్లేదు అక్కడ. వెళ్ళొద్దు అసలు అక్కడికి. కానీ నువ్వు ఇక్కడే ఉండు. ఒక్కరిని నువ్వు స్టాండ్ అయ్యేదిలే, ఎందుకులే ఏం పనుకోవడం. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు నువ్వు? ఆపేసిందిరా. చిన్నపిల్లలు మంచిగా మామూలుగా పిలిస్తేనే భయపడతారు. అవగానే ఆపింది. దెయ్యం చిన్నపిల్లడైనా కానీ ఆపేసింది చూడు. ఏంట్రా ఏమన్నా ఉందా అక్కడ? అప్పుడు అరిపొచ్చిందే దీనిలో. మనం ఇది మర్చిపోయాం. అరే ఆ రూమ్లోకి వెళ్ళనియంటారు ఎందుకు? ఈ పక్కకు వచ్చి మాట్లాడుకున్నాం చూడు ఇప్పుడు వరకు. అదే కదా. అదే రూమ్ దగ్గర. అంటే మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఎంట్రీ అవుతుంటే డోర్ కొట్టి పంపించింది. ఒకసారి అరిచి ఒకసారి వెళ్ళిపోయేలా చేసింది. ధైర్యం తెచ్చుకొని లోపలికి వచ్చిన తర్వాత అటు వినిపిస్తుంది. అంటే ఆ రూమ్లో ఏముందో చూడ ధైర్యం. ఇప్పుడు డైవర్ట్ చేయాలని డైవర్ట్ చేస్తుంది. డైవర్టే చేస్తుంది. ఏయ్ జాగ్రత్త. ఎవరు లేరు కదా. కానీ అక్కడ చూడు ఏదో తవ్వు ఉంది అక్కడ. అదే అన్న, ఏదో తవ్వేస్తారు మొత్తం అక్కడ. అది ఇప్పుడు దేనికోసం తవ్వారో తెలియదు కానీ జనాలు మాత్రం పందికొక్కలు అంటారు, చీలకలు అంటారు. అందులోకి వెళ్ళిపోయిందా? ఇంకేమంతే చెప్పలేం. అరే ఏదైనా కప్పెట్టుంటారంటావా? కప్పెడితే అలా సగం వదిలేరు కదా. కప్పెడితే మొత్తం కప్పెట్టేస్తారు కదా. ఇది ఉంది నిజమే. ఎవరైనా ఒకటి చేశాడంటే సరే. ఉండడానికి ట్రై చేశాడు. అయితే అది నథింగ్ మ్యాటర్. దొరికేలాగా ఎవరు చేయడు కదా. ఇప్పుడు ఇందాక అక్కడ ఇట్లా తొక్కిన చూడు, ఇట్లా పైకి లేచిపోయినాయా? అవును. అలాంటివి అయితే ఎవరు కప్పెట్టారని అనుకోవాలి. ఇది నార్మల్ వదిలేశారు కదా, అలాంటివి అంతా ఏముండదు. ఇవి ఎలా ఉన్నాయి చూడరా నాయన. ఎన్నాళ్ళ నుంచి ఈ రూమ్లోకి ఎవరు రావట్లేదు అనేది అర్థమవుతుంది కదా. చూసుకో, అలాంటి చోట్ల మనకు సమస్య ఎక్కువ వస్తుంది కదా. కిటికీల దగ్గర అక్కడ ఇక్కడ వస్తుంది.
దెయ్యం లాక్కున్నా లాగేసుకుంటారు. ఒకసారి సైకిల్ దగ్గర పడేసి 15,000 పోగొట్టుకున్నాం కదా. ఏ ఆంటీ, చిన్నపిల్లోడు ఎవరు? ఆరిపోయింటి నీదేంటి? ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అసలు? మనం వచ్చింది ఆంటీ అని ఆమె కోసం. మరి ఇప్పుడు అసలు ఈ పిల్లోడు సౌండ్ ఏంటి అసలు? నాకు అర్థం కాదు. కడుపుతో ఉందా? కడుపుతో ఉంటే లోపల ఉన్న పిల్లడి సౌండ్ ఎట్లా అనిపిస్తుంది? లేకుంటే పిల్ల తల్లి ఉందా? అదే ఉండొచ్చు. పిల్ల దగ్గర తల్లి దగ్గర ఇంకా పిల్లి ఉంటే అదే. ఆ పిల్ల దగ్గర చంపేస్తాడంటావా? చెప్పలేము. అదే క్లియర్గా తెలియదు కదా. క్లియర్గా తెలియదు. ఎవరు ఫైండ్ అవుట్ చెయ్యరా? అరే ఈ గవర్నమెంట్ పేదలను ఏం పట్టించుకుంటారు చెప్పు? అదే పట్టించుకోదు. మర్డర్ అంటే మర్డర్ అయిపోయింది. కేసు క్లోజ్ చేశారు. అయినా మీ దట్టమైన అడుగులు ఎట్లుంటాయి? ఆమె దగ్గర ఒక పిల్లోడు ఉండొచ్చు, లేదంటే పిల్లి ఉండొచ్చు, ఆమెను కూడా చంపేసి ఉండొచ్చు. ఎవరికి తెలుసు అదే కదా. అదే ఆ డెడ్ బాడీ ఇక్కడ లేకుండా పట్టుకెళ్ళిపోయి ఉండొచ్చు. ఏ సైకో కూడా పిచ్చా కూడా చెప్పలేం రా. అనకూడదు కానీ కుక్కలు కూడా పట్టుకెళ్ళిపోయి ఉండొచ్చు ఇక్కడే చంపబడేస్తాయి. కానీ అలాంటి ఆత్మలు చాలా డేంజర్ రా. అది మాత్రం పక్కా. పట్టిందంటే జీవితాంతం వదలం. ఇలాంటి చోట్లకి మనం తిరుగుతున్నాం. అమ్మా ఆంటీ, ఎవరు ఆ పిల్లోడు? చిన్నపిల్ల వాయిస్ ఎవరిది? నువ్వే చెప్పాలి. చెప్తున్నావా లేదా? హలో, నిన్నే అడిగేది. ఏ కెమెరా పట్టుకో, ఒకసారి పట్టుకో. ఆంటీ గారు ఉన్నారా? ఆంటీ, ఏంది? ఆ పిల్లోడెవడు? నువ్వెవరు? ఆంటీ, అదేనా కదిలిందిరా? వద్దు వెళ్ళిపోతారా? డేంజర్ అంతా అర్థం కావట్లేదు నీకు? అలా ఎలా కదిలింది? ఎలా కదిలింది? అది ఎలా కదిలింది? అది ఇలా మాట్లాడుతాయంటే కనిపిస్తలేదా? పోదాం పద. ఇక్కడ చాలా డేంజర్ ఉంది ఇది. అసలు ఉండే ఇల్లు కాదు ఇక్కడ అసలు. ఇది నైట్ విజన్ కెమెరా పెట్టి తీరాలి. ఇక్కడ ఖచ్చితంగా కనపడుతుంది రా పెడితే. ఇది పక్కా. అర్థం కావట్లేదు ఎంత డేంజర్ ఉంది. ఇంత డేంజర్ హౌస్ పెట్టుకుని నువ్వు ఇలా ప్రతి అంత లైట్ ఇక్కడ. అది చాలా డేంజర్ ఉంది. కెమెరా లైట్ ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేరు. కిటికీ మరి ఎలా కదిపోయారు అసలు? నాకు అర్థం కాదు. ఈ దెయ్యాల గొడవ ఏంటో. ఏంటి అసలు? పోయి మొక్కలు బాగా ఈ డోరే కదిలింది అసలు. ఇట్లా సెకండ్స్లో ఇట్లా కొట్టుకుని ఇట్లా అయిపోయింది. అట్లా వచ్చింది. అదే కదా. లోన్కి వెళ్ళినా ఏం కనిపిస్తలేదు, బయటకు వచ్చినా ఏం కనిపిస్తలేదు. కానీ సౌండ్స్ మాత్రం వస్తున్నాయి. అవి ఎట్లా వస్తున్నాయి అర్థం కావట్లేదు. ఎవరైనా ఉన్నారా? హలో, ఇక్కడ నుంచి పద, బయటికి పద, నువ్వు ముందుకు పద, చెప్తా. నడు 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 నడు. నువ్వు మంచి డేంజర్ ఉందిరా. అది అరుస్తుంది తప్ప ఏ మాత్రం మనకు కనికరం లేకుండా కనిపించట్లేదు. ఎంత కష్టపడి వచ్చామ్మా. అయ్యి బాబోయ్, చూసావా నువ్వు? అరుస్తుంది. అమ్మ బాబోయ్, చాలా డేంజర్ ఉంది ఇది. ఎందుకు వచ్చామనిపిస్తుంది ఇంత దూరం జర్నీ చేసి.
రెస్ట్ లేకుండా వీడియో చేయడం. పాపం దీనికి లేదు రెస్ట్, నాన్ స్టాప్ వెళ్తానే ఉన్నాం. ఆ డోర్ తెరిచిన తర్వాత అందులోంచి ఒక ఆకారం అయితే లోపలికి వెళ్ళింది. ఆ ఆకారం ఏంటనేది తెలియాలంటే డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్ 6 PM వచ్చే వీడియోనైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా గైస్, టాటా, బాయ్ బాయ్.